ఈ ద్రవ్యోల్బణం ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదల. ఈ ద్రవ్యోల్బణం అనేటటువంటి దానికి లెక్కకి సంబంధించి ఏది తరుగుదల పెరుగుదల అనేది ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సమాచారాలు ఇచ్చేవాడు ఎవడో కానీ చాలా మేధావి. ఇప్పుడు భారతదేశంలో ధరల పెరుగుదల తగ్గిపోయిందట. ఏ స్థాయికి వచ్చిందా అంటే రెండు ఏదైతే భారీగా తగ్గిపోయింది, దాంట్లో వచ్చేటప్పటికి కేవలం 2.1% జూన్లో ధరల పెరుగుదల ఉంది అన్నటువంటిది అంచనా వేశాడట. కూరలో పండ్లో ఇట్లాంటి నేను కొంటానే ఉంటాను, పప్పులో ఉప్పులో. ఇదివరకటి మీద రూపాయి పెరిగిందే కానీ తగ్గినట్టు నాకేం కనిపించలేదే. అంతకుముందు నెలల్లో తగ్గుంది, ఇది మేలోనో ఏప్రిల్లోనో. జూన్ దగ్గరకు వచ్చేటి భారీగా పెరిగినాయి. ఓ టమోటాలే చూసుకుంటే ఏప్రిల్ నెలలో అయితే 3 కిలోలు 20 రూపాయలకు వచ్చింది. మే నెలలో 3 కిలోలు 30 రూపాయల దగ్గరకు వచ్చింది. జూన్ నెలలో వచ్చేటప్పటికి 80 రూపాయలు 90 రూపాయలు పలికింది ఒక టమోటాలే. ఇక మిగతా ఈ కూరగాయలు అట్లాగే అంతకు ఎంతో పోల్చుకుంటే భారీగా పెరిగినాయి రేట్లు. మరి ఇక్కడ తగ్గడం ఏంటో, ఉట్టి కూరగాయలే కాకుండా నిత్యావసర వస్తువులైనా అంతే. వీళ్ళ లెక్కలు ఎక్కడి నుంచి మరి చెప్తారో అర్థం కాదు.